ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అపూర్వ నాన్నకి ఎలా ఉంది? నా బావని చంపాలని చూసిన దానివి నాటకాలుడుతున్నావే. నాటకాలు నాటకాలుడుతున్నావా? నా భర్తని చంపాలి అని తప్పుడు ఆలోచనలు చేసి నాన్న అంటావే. నాన్న నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ నాన్నకేం కాలేదని ఒక్క మాట చెప్పు అపూర్వ, ఒక్క మాట చెప్పు. నా బావని చంపాలని చూసింది గాక నాన్న 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 అని పిలుస్తావే. నాన్న 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 అని పిలుస్తావే. నాన్న అని పిలుస్తావా? నాన్న అంటూ చంపాలని చూస్తావా? ఆయన్ని చంపడానికి నీకు ఎలా మనసు వచ్చిందే? ద్రోహి ద్రోహి. తెలీదు. మా నాన్నని నేను ఎందుకు చంపుకుంటాను అపూర్వ? నువ్వే చంపాలని చూసావు. నాన్న అంటూనే నాటకాలు ఆడతావా? నీకు సిగ్గులేదు? నిన్ను చంపేస్తానే. నిన్ను వదలను. నిన్ను చంపేస్తాను. వదలను. నిన్ను వదలను. నా భర్త ఈ స్థితికి రావడానికి కారణం నువ్వేనే. ఆయనకి మాత్రం ఏదైనా జరగాలి. నిన్ను ఈ సెల్లోనే సమాధి చేస్తా. సమాధి సమాధి చేస్తా. చంపేస్తానే. వదలండి. కానిస్టేబుల్, ఆ అమ్మాయి సంగతి చూడండి. చచ్చిపోయేలా ఉన్న అమ్మాయి. చాలా ప్రాబ్లం అవుతుంది. అదేంటమ్మా, ఇంకా నువ్వు నిద్రపోలేదా? నిద్ర పడితే కదరా నిద్రపోగలం. నువ్వైతే మాత్రం నిద్రపోగలుగుతున్నావా గగన్? లేదమ్మా, అసలే రోజులు బాలేవు. ఈ రాత్రిలో తను ఎక్కడుందో ఏమైందో అన్న ఆందోళన నిద్ర పట్టనివ్వడం లేదమ్మా. పోనీ ఒక్కసారి ఫోన్ చేయకూడదు? తన ఆన్సర్ చేయదమ్మా. నా ఫోన్ కాల్ తన కలత నిద్రని డిస్టర్బ్ చేస్తుందేమో గాని మన డిస్టర్బెన్స్కి సమాధానం దొరకదు. ఇలా డిస్టర్బ్ అవుతూ ఇంట్లో కూర్చోవడం కన్నా ఆమె కోసం వెతకడం బెటర్ అనిపిస్తుందమ్మా. నేను వెళ్తానమ్మా. సరేరా, తనెక్కడ కనిపించినా వెంటనే నాకు కాల్ చేయరా. సరే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.